అధికారంలో ఉన్నప్పుడేమో హడావిడి చేశారు. ఒక్క ఓటమితో కామైపోయారు. పైగా గెలిచిన వారు ఓడిన వారు ఇంటికొచ్చి పిలుపులు పలకరింపులు చేస్తుంటే మీరు ఒకటి మేం మాత్రం పరాయి వాళ్ళమ్మా, ఇదేం రాజకీయం, ఇదేం కదా, ఏంటిదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? ఇది అంటుంది మేం కాదండి. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గురించి కార్యకర్తలు నేతలు ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరైనా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అనపర్తి వైసీపీలో స్తబ్దత. నేతల్లో ఆనాటి దూకుడెక్కడా? ఫంక్షన్లో పరామర్శలేనా? పొలిటికల్ గా సత్తిరెడ్డి సంగతేంటి? అనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయంగా ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి స్థానికంగా అటువైపైనా ఇటువైపైనా నాయకులు పెద్దగా లేనప్పటికీ అనపర్తి రాజకీయాలు మాత్రం వేడిగా ఉంటాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలవడంతో ఇక్కడ రాజకీయ వేడి తగ్గినట్టు అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బంపర్ మెజారిటీతో గెలిచిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఓటమితో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. అయితే సడన్ గా టీడీపీ నుంచి బీజేపీలో చేరి ఆఖరి నిమిషంలో సీటు దక్కించుకున్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుతం అంతే దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులు ఇతర ఎమ్మెల్యేలతో పాటు అటు కేంద్ర పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు నేర్పుతూ నియోజకవర్గం అభివృద్ధిలో తన మార్కు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సత్తిరెడ్డి మాత్రం సడీ చప్పుడు లేకుండా ఉండిపోవడం వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది. ఫంక్షన్లు పరామర్శలే తప్ప క్యాడర్లో ఉత్సాహం నింపేలా ఒక్క కార్యక్రమము చేపట్టడం లేదంట మాజీ ఎమ్మెల్యే. అయితే ఇదంతా సత్తి సూర్యనారాయణ రెడ్డి చేజేతులా చేసుకున్నదే అని ప్రచారం కూడా ఉంది. 2019లో దక్కిన భారీ విజయాన్ని తన వ్యవహార శైలి వల్లే నిలుపుకోలేకపోయారట. ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన కుటుంబ సభ్యులు పెత్తనం ఎక్కువైపోయాయి. బలమైన క్యాడర్ను దూరం చేసుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు సత్తిరెడ్డి. అప్పట్నుంచే ఆయనకు రాజకీయంగా పతనం మొదలైందనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం రాణించే పరిస్థితి లేకుండా పోయిందట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఆర్థికంగా అంత బలంగా లేకపోయినప్పటికీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తున్నారు. ఒక పక్క కుమారుడి సాయంతో టీడీపీ క్యాడర్ను బలపరుచుకుంటూ జనసేన నేతలను కలుపుకుంటూ బీజేపీ ఎమ్మెల్యేగా ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలంటూ సూర్యనారాయణ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. ఇది స్థానికంగా పొలిటికల్ సంచలనమైంది. క్యాడర్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వాళ్ళు ఒక్కటే, మేం మాత్రం తన్నుకోవాలా అంటూ గుసగుసలాడుకుంటున్నారట కార్యకర్తలు. ఇదే అంశం ప్రజల్లో కూడా బలంగా వెళ్లిందట. అయితే ఓటమి తర్వాత పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియకే సూర్యనారాయణ రెడ్డి రాజకీయంగా వెనకబడుతున్నారు అనే ముచ్చట వినిపిస్తోంది. అయితే ఆయనే అలా ఉంటే తమ పరిస్థితి ఏంటి అంటోంది నియోజకవర్గం వైసీపీ క్యాడర్. ప్రస్తుత పరిస్థితుల్లో తమ గోడును వినేవారే కరువయ్యారని వాపోతున్నారు అనపర్తి వైసీపీ కార్యకర్తలు. తమ కష్టనష్టాలను ఎవరితో చెప్పుకోవాలో పాలుపోక దిక్కుతోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట. పక్క నియోజకవర్గంలో నేతలంతా కనీసం ప్రెస్ మీట్లు పెట్టైనా తమ ఉనికి చాటుకుంటుంటే తమ నాయకుడు మాత్రం కార్యకర్తల్ని పలకరించే పరిస్థితుల్లో కూడా లేదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇది ఇలాగే కొనసాగితే అనపర్తిలో మరోసారి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. సూర్యనారాయణ రెడ్డికి దిశానిర్దేశం చేయండి, లేదంటే కొత్త వారిని ఇన్ఛార్జిగానైనా నియమించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి వైసీపీ హైకమాండ్ ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపడుతుందా లేదా చూడాలి.